జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోని మన గొప్పతనం ఉంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 12, 2025 గురువారం. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి విదియ. నక్షత్రం మూల రాత్రి 9:57 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము శుభము మధ్యాహ్నం 2:05 వరకు, తదుపరి శుక్లము. కరణం కౌలవ మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి తైతుల. రాత్రి 2:56 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం రాత్రి 7:48, చంద్రాస్తమయం ఉదయం 6:05. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:24 వరకు, యమగండం ఉదయం 5:34 నుండి 7:13 వరకు, గుళిక కాలం ఉదయం 8:51 నుండి 10:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:49 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 4:03 వరకు, వర్జము రాత్రి 8:14 నుండి 9:57 వరకు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 3:04 నుండి 4:48 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:34 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 7:15 నుండి 8:02 వరకు, తిరిగి సాయంత్రం 4:05 నుండి 6 వరకు. జూన్ 12 గురువారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష పాడ్యమి మధ్యాహ్నం 2:27 వరకు ఉంది, తదుపరి విదియ. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా ఉన్న ఈ రోజు ఉన్న నక్షత్రాలు: మూలా నక్షత్రం, తీక్షణ మరియు దారుణ నక్షత్రం, తదుపరి వచ్చే పూర్వాషాఢ నక్షత్రం, ఉగ్ర నక్షత్రం. ఈ నక్షత్రాలను చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. అంతేకాకుండా గురుమూఢమి కూడా ఉంది కాబట్టి మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తప్పక తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: హనుమంతుడికి గల శాపం తన శక్తి తనకు తెలియకుండా ఉండడం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: హనుమంతుడి శాప పరిహారం ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం. 1964 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా గారికి జీవిత ఖైదు విధించబడింది. గేయ రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత
సి నారాయణ రెడ్డి గారి వర్ధంతి. గ్రంథాలయ పితామహులు వెలగా వెంకటప్పయ్య గారి జయంతి. తెలుగు సినీ నటులు తొట్టెంపూడి గోపీచంద్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 12 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి దైవ బలం రక్షిస్తుంది. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహరాశి ప్రశాంతంగా గడుపుతారు. కన్యా రాశి రాబడి ఉంటుంది. తులారాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. వృశ్చిక రాశి శాంతంగా ఉండాలి. ధనుస్సు రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కుంభరాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.